వైస్ ప్రెసిడెంట్ అండి వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఆర్ఎంపీ వైద్య మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. నేను గత 14 సంవత్సరాలు గీసుగొండ మండలానికి అధ్యక్షునిగా చేసినది. ఇప్పుడు ప్రస్తుతం కొనసాగేది జిల్లా ఉపాధ్యక్షుని కొనసాగిస్తున్నా. గీసుగొండ మండలంలో 1996లో సంఘాన్ని స్థాపించింది మనమే. ఫస్ట్ 17 మందితోటి స్టార్ట్ అయినటువంటి సంఘం ఈరోజు 60 మందికి అందరినీ ఐకమత్యం చేసి 60 మంది సభ్యులతోటి నెలకు 1000 రూపాయల పొదుపుతోటి 47 మంది, నెలకు 47 మందికి 47 మంది 40 నెలకు 1000 రూపాయలు పొదుపు. ఆ రకంగా 47 మందికి 47,000 నెలనాడు పొదుపు అవుతాయి. ఆ విధంగా దాదాపు మా జిల్లా మా జిల్లా క్యాషియరు, మా మండలంలో క్యాషియర్, అతని నడవడికి లోపల ఒక్క రూపాయి కూడా మిస్ కాకుండా 16 లక్షల రూపాయలు ఈరోజు మన గీసుగొండ మండలంలో ఉన్నాయని అంటే, వాస్తవానికి వరంగల్ జిల్లా లోపల ఏ మండలంలో కూడా ఇంత అమౌంట్ లేదని చెప్పానని మాకు తెలిసినటువంటి సమాచారం. రెండో విషయానికి వస్తే, దానిలో ఉన్నట్టు 47 మందిలో ఒక సొసైటీ ఫామ్ చేసి ఆ రోజుల్లో 2019 జనవరి 12వ తారీఖు నాడు ఎకరం ల్యాండ్ 24 లక్షలు పెట్టి ఎకరం ల్యాండ్ తీసుకోవడం జరిగింది. అది 20 మంది సభ్యులది మాత్రమే, సంఘాన్ని అందరికీ మాత్రం కాదు. ఆ 24 మంది సభ్యులకు ఒక్కొక్కరికి 1,50,000 రూపాయలు పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళు ఈ రోజుల 10 సంవత్సరాల పీరియడ్ లోపల 20 లక్షల రూపాయలు లబ్ధి పొందుతారు ఒక ప్లాట్ అమ్ముకుంటే. ఆ మండలంలో మన పూర్ణ శ్రీనివాసును ఏడాకుల రాజిరెడ్డి మొత్తం ఈ ఇద్దరు కలిసే బుధాల మీద వేసుకొని ఆ ఎకరం ల్యాండ్ను ఖచ్చితంగా తీసుకునేదాకా పట్టుబట్టి ఈ సొసైటీని ఫామ్ చేసి అంత అభివృద్ధి చేసిన దాన్ని. ఆ విధంగా ఇవాళ మీ మన రాయపర్తి మండలం కూడా గత 15 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా మీటింగ్ పెట్టుకోలేదని చెప్పాను. అంటే మీ దగ్గర యూనిటీ లేక అనేది కాదు, యూనిటీ ఉంది, కాకపోతే సమావేశాలు అనేది ఏర్పాటు కాలే. కాబట్టి ఇక నుంచి అయినా మీ రాయపర్తి మండలంలో 70 మంది ఉన్నారు అనేటువంటి సమాచారం మాకు ఉంది. కనుక మీరు కూడా గీసుగొండ మండలం లాగా, కిలా వరంగల్ మండలం లాగా మీరు ఒక యూనిటీగా ఉంటారని చెప్పాలని ఆశిస్తూ, రెండో విషయానికి వస్తే, మీ మండలం నుంచి వెళ్ళి కూడా మా మండలం నుంచి వెళ్ళి 47 మంది ఉన్నటువంటి వాళ్ళు కూడా జిల్లాలో రోజుకొక రూపాయి చొప్పున 360 రోజులకు 365 రోజులకు 365 చొప్పున 47 మంది ఇంటూ 17,250 రూపాయలు జిల్లా కమిటీకి చెల్లించడం జరిగింది. ఎందుకంటే సంఘంలో నిధి ఉంది కాబట్టి. సో ఈ వరంగల్ జిల్లా లోపల వాళ్ళు ఒక 25%, 50% దాదాపుగా 360 రూపాయలు వాళ్ళు చెల్లించడం జరిగింది. ఇదే విధంగా దుగ్గొండి మండలం కూడా మనకు ఉండబడినటువంటి వరంగల్ జిల్లాలో 14 మండలాలు, సిటీ వాటితోటి 14 మండలాలు ఉన్నాయి. 14 సంఘం మండలం కూడా 47 మంది 50 మంది ఉండొచ్చు. వాళ్ళవి కూడా కొట్టడం జరిగింది. మన మండలం కూడా ఒక యూనిట్ అనేది ఏర్పడి జిల్లాకు ఒక ఫండ్ అనేది ఏర్పరచుకోవాలి. కాబట్టి ఇలాంటి సమావేశాలకు తిరిగేటువంటి దానికి జిల్లాకు కూడా అన్ని మండలాలు సహకరించాలని చెప్పానని. ఇప్పుడు నేను చెప్పేది ఒక పైసల గురించే కాకుండా ఇతర మండలాలలో ఏ విధంగా ఉన్నాయో మీ మండలం కూడా అంతకన్నా ముందుకు పోవాలని చెప్పానని మీ అందరినీ ఒకసారి వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.